జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరూ శుభములు. దైవ కృపాస్వరం అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నా. దేవుడు మిమ్మల్ని అందరం దీవించిన గాక. మరొకసారి ఇలా కలుసుకోవటం చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేద్దామా? ఈ దినము కూడా విశ్వాసము అనేటువంటి దాని మీద కొనసాగిస్తున్నాం. జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసం చేత నీతికరణ అనే దాంట్లో ఒక్కొక్క పార్ట్ మనం మాట్లాడుతున్నాం. ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే, ఇప్పటి వరకు చరిత్రలో ఎవడైనా నీతిమంతుడిగా తీర్చబడ్డా అని అంటే అది అబ్రహాం మాత్రమే. సో అబ్రహాము నీతిమంతుడు అనే దాన్ని మనం మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీతి మంతుడు నీవే, నీతి నీలో నుండి వస్తుంది. అది విశ్వాసం ద్వారా మేము పొందగలుగుతున్నాం. కనుక ప్రభువా, మరొకసారి మా ఎదుట ఒక ఉదాహరణగా ఉంచినటువంటి అబ్రహామును బట్టి స్తోత్రాలు. అబ్రహాం ఎలా నీతిమంతుడు అయ్యాడో మేము నేర్చుకుంటాం. మేము ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించి నడిపించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చరిత్రలో పూర్వం చరిత్ర చూస్తే అబ్రహాము అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అతన్ని వాడుకొని అతని కుటుంబాన్ని దీవించి ప్రపంచమంతా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా పాపియే, పొరపాటు చేసిన వాడే. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, ఒక్కడు లేడని రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడడం జరుగుతుంది. కనుక అబ్రహాము కూడా పాపియే, కానీ ఈ వ్యక్తిని దేవుడే నీతిమంతుడిగా తీర్చాడు. దాట్ ఈస్ గ్రేట్. అది గొప్ప విషయం. దేవుడే నీతిమంతుడిగా తీర్చగలుగుతాడు. అదంతా దేవుని కృప ద్వారా మాత్రమే. కనుక మనం ఆయన యొద్దకు వచ్చి మనం ఒప్పుకుంటున్నప్పుడు మనం నీతిమంతులుగా చేయబడతాం. ఆయన ఎలా నీతిమంతులుగా చేయబడ్డాడో ఒక వాదన అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వచనం ఉంది. 3, 4 వచనాలు, 5 వచనం వరకు మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి చదువుతాను. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహాముకేమి దొరికెను, ఏమి దొరికినందుము. 2వ వచనం, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. 3వ వచనం, లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 4వ వచనం, పని చేయువానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. వెరీ సింపుల్, చాలా అద్భుతంగా ఉంది. ఎలా అంటే, కష్టించి చెమట ఊడ్చి నీతిని సంపాదించలేం. అది మన వల్ల కాదు. మనం బలహీనులము, మన పాపులము. పాపం వలన మనం చనిపోతున్నాము. పాపం వలన మన రోగాలు ఉన్నాయి. కనుక బ్రతికినన్నాళ్ళు ఆ రోగం అనేది మనకు ఇబ్బంది కలగజేస్తూనే ఉన్నది. మరణం అనేది మనకు భయపెడుతూనే ఉన్నది. కానీ ఇంకా ఆ సమస్యలను ఎదుర్కోగలిగిన శక్తి దేవుని నీతి. అబ్రహాము నీతిమంతుడుగా పిలువబడ్డాడు. అది ఎలా అంటే, ఆయన ఏమి కష్టపడలేదు. ఆయన భక్తిహీనుడు, మనలాంటి వాడే. మనలాంటి వానికి నీతి ఎలాగొచ్చిందనంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను, నీతిగా లెక్కించబడేను, నీతిమంతుడుగా అంగీకరించబడేను. ఎవరు అంగీకరించాడో? దేవుడే అంగీకరించాడు. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి, నమ్మకమును బట్టి, జీవితాంతం తన కొరకు జీవించిన విధానమును బట్టి. కనుక మన వల్ల ఏమి లేదు ప్రియులరా.
కనుక ఎవరో ఏది ఇస్తారో ఏదో చేయగలుగుతారో అనేది మనం చూడనక్కర్లేదు. నేనే కష్టపడి సాధిస్తానని మన వల్ల కాదు. కనుక ప్రియులారా, సమస్త జనులారా, సర్వలోకంలో ఉన్న ప్రతి జాతి ప్రజలకి ఈ విషయం అంగీకరించవలసిందే, ఈ విషయం సువార్త వినవలసిందే, ఈ గుడ్ న్యూస్ వినవలసిందే. దాన్ని తిరస్కరించరాదు, మాకు అవసరం అనకూడదు. ఇది దేవుని కార్యము. యేసు ప్రభు వారు యూదులకు మాత్రమే కాదు దేవుడు, ప్రపంచానికి దేవుడు. నీవు అంగీకరించకపోయినా ఆయన లేకుండా జీవము నీకు కలగలేదు. ఆయన ద్వారా మనం వచ్చాము. కనుక ఒకే కుటుంబం ప్రపంచాన్ని దేవుడు నింపాడు. ఇప్పుడు భాషల ద్వారా ముక్కలు చెక్కలు అయిపోయినాము గాని, దేశాలకు విడిపోయినాము గాని, ఒక్క దేవుడే ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఆ ప్రపంచ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలా అంటే ఆయన చేసిన కార్యములను నీ విశ్వాసం ఉంచడం ద్వారా. అది అబ్రాహాము చేశాడో గమనించండి. అబ్రాహాము నీతిమంతుడు ఎలాగయ్యాడు? యేసు ప్రభు వారు రాకముందే, శిలువ మీద చనిపోకముందే, బలి అర్పణ జరిగించకముందే ఆయన పూర్వమున దేవుని మీద విశ్వాసం ఉంచాడు. అప్పటికే ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు, అప్పటికే మోసే రాలేదు. అబ్రహాము తర్వాత సుమారుగా 400 సంవత్సరాల తర్వాత మోసే నాయకుడు వచ్చాడు. సినాయి పర్వతం మీద ఆజ్ఞలు వచ్చినాయి. ఆజ్ఞలు పాటిస్తేనే జీవం ఉన్నది, ఆజ్ఞ పాటించకపోతే మరణం ఉన్నది. కానీ ఏ వ్యక్తి కూడా పాటించలేకపోయాడు. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అని అంటే, నీవు పాపివు అని చెప్పడానికి, నీవు బలహీనుడు అని చెప్పడానికి, నీకు రక్షకుడు కావాలని చెప్పడానికి, నీతిమంతుడు దేవుడు నీకు ఇవ్వగలుగుతాడని చెప్పడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది తప్ప. అందుకే వాక్యం ఏమంటుందంటే, ధర్మశాస్త్రము చంపును కానీ కృప బ్రతికించును. అందుకే కృప క్రీస్తు ద్వారా రావటం జరిగింది. కనుక ఈ క్రీస్తు యొక్క కృప, ధర్మశాస్త్రము ఆయనే నెరవేర్చి ఆయన శరీరమే నలగొట్టుకోవటమే అదే కృప. కనుక అబ్రహాంకి ఎలాగొచ్చిందంటే, ఆయన యేసు రాకముందే ఆయన నమ్మాడు. కనుక యేసు ప్రభు వారు ముందు పూర్వం విశ్వాసం ద్వారానే రక్షణ, యేసు క్రీస్తు తర్వాత కూడా విశ్వాసం ద్వారానే రక్షణ. ఏ భేదం లేదు. అది పాత నిబంధన అయినా, అది క్రొత్త నిబంధన అయినా, ధర్మశాస్త్రం లేకున్నా, ధర్మశాస్త్రం ఉన్నా, ధర్మశాస్త్రం ఉండి పొరపాటు చేసిన, ధర్మశాస్త్రం ఉండి నీవు పాటించిన, అది నీ వల్ల కాదండోయ్, అది దేవుని కృపను బట్టి మాత్రమే. కనుక దేవుని కృపను నువ్వు నిరర్థకం చేయబాకు, తృణీకరించరాదు. నాకు అవసరం లేదు అనుకోవద్దు. ఈయనే నీకు సృష్టికర్త అయి ఉన్నాడు. యేసు ప్రభువారే నమ్ముకో, యేసును విశ్వాసం ఉంచు. నీ జీవితం నీతిగా మారుతుంది, నీ పొరపాట్లు క్షమించబడతాయి. అప్పుడు నీవు నీతిమంతుడిగా బ్రతకగలుగుతావు. కనుక నా ప్రియమైన సోదరులారా, మనం ఇష్టానుసారంగా జీవించడానికి వెళ్ళలేదు. కనుక దేవుని కృపను బట్టి మనం బ్రతకాలి, జీవించాలి. అబ్రహాము నమ్మాడు, శారా కూడా నమ్మింది. వాళ్ళకి పిల్లలు పుట్టకపోయినా దేవుడు చేయగలుగుతాడని నమ్మారు. అది ఫెయిత్ అండి. కనుక మనం చనిపోయినా దేవుడు మరలా లేపుతాడని యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా నమ్ముతున్నాం. కనుక నీవు ఒకవేళ రోగం చేత చనిపోయినా, యాక్సిడెంట్ ద్వారా చనిపోయినా, ఏ విధంగా చనిపోయినా నీవు మళ్ళీ తిరిగి లేస్తావన్నటువంటి విశ్వాసం యేసుక్రీస్తు పునరుత్థానంలోనే ఉన్నది. కనుక యేసును విశ్వాసం వచ్చినప్పుడు నీవు ధైర్యంగా బతకగలుగుతావు, సమాధానంగా జీవించగలుగుతావు. ఎన్ని సమస్యలు వచ్చినా క్రీస్తే మనకు మూలం. కనుక క్రీస్తు ద్వారా మనం విశ్వాసం ఉంచుతాం. కనుక ఇది బహుమానమే, కానీ ఇది రుణం కాదు. మనమంతటా మనం కష్టపడి పని చేస్తే అది మనకు జీతం అవుతుంది, కానీ దేవుడు ఆ బాధ్యత మనకు అప్పచెప్పలేదు. ఇది మన వల్ల కాదు. ఆయన కృప బాహుల్యం, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన నీతిమంతుడు. కనుక నీవు చేయవలసిన కార్యం నీవు చేయలేకపోతున్నావు, కనుక మనం చేయలేకపోతున్నాం, కనుక ఆయన చేశాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని తెలుసుకున్న నేను నేను జీవిస్తున్న జీవితం అంతా కూడా ఆయన కొరకే జీవించాలని తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవరు లేరు. కనుక నీ విశ్వాసం యేసే ఉండాలి. అప్పుడు నీలో నీతి ఉంటుంది. నీతి మంతుడిగా చేయటానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కనుక నీవు నీతి మంతుడిగా చేయటానికి కొరకే విశ్వాసం ఉంచు, ఒప్పుకో, సరి చేసుకో. ఆయన ఎదుకురా, చిన్న ప్రార్థన చేస్తా. కృపగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నా. అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడినాడు. ఒక సాధారణమైన వ్యక్తి, ఒక నిందితుడు, ఒక భక్తిహీనుడు నీతిమంతుడిగా చేయటం నీ కృప వల్ల మాత్రమే కలిగిందని నమ్ముతున్నాం నాయన. పాపిని నన్ను, పాపులమైన మమ్మలను
నీ కృప ద్వారా నీతిమంతులుగా చేయబడతాం. అది మా కష్టార్జితం కాదు, విశ్వాసం ద్వారా నీ కృపను బట్టి మాత్రమే జరిగింది. కనుక మరొకసారి మీ సన్నిధులు మేము ఒప్పుకుంటూ విశ్వాసం జీవించడం మాకు శక్తి దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.